నమస్తే, వెల్కమ్ టు వీటెస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బ్యాక్ ఆఫీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. 37 మంది ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపడాల్సి ఉందని వ్యాఖ్య. కర్ణాటక ఉడిపిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. బృహత్ గీతోత్సవంలో హాజరు. నేను పాటించే ధర్మం ఎవరిని ద్వేషించమని చెప్పలేదని వెల్లడి. డల్లాస్లో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్. ఆంధ్రులు గర్వపడే విధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని వ్యాఖ్య. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం నుంచి 4-5 మార్గాల్లో సర్వే చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నానని, దాని ప్రకారం ఇంకా 37 మంది ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపడాల్సి ఉందని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయా నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. నిరంతర సమీక్షలు, ఒక్కొక్కరితో ముఖాముఖి సమావేశాల ఫలితంగా ఎమ్మెల్యేలు, నేతల పనితీరు మెరుగైందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రతి శుక్రవారం పార్టీ నాయకులతో సమావేశాలు, ప్రజల నుంచి వినతుల సేకరణ, పింఛన్ పంపిణీ తదితర ప్రభుత్వ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం పెరిగిందని పేర్కొన్నారు. నేతలకు క్యాడర్తో వచ్చిన అంతరం తగ్గిందని వివరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సహా బ్యాక్ ఆఫీస్ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. పార్టీ కీలక బృందంతోనూ 2.5 గంటల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలనిచ్చారు. పార్టీ లోక్సభ నియోజకవర్గ కమిటీల నియామకంలో జరుగుతున్న జాప్యంపై చంద్రబాబు నాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు. వచ్చే శనివారం నాటికల్లా సభ్యుల పేర్లు నిర్ణయించాలని ఆదేశించారు. పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సభ్యుల ఎంపిక కోసం 3 నేతలతో కమిటీలు వేశామన్నారు. వాళ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్లి 3 పేర్లు సిఫార్సు చేశారని, ఇప్పటికే అధ్యక్ష కార్యదర్శుల పేర్లు నిర్ణయించామని అన్నారు. 32 మంది సభ్యుల పేర్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. త్రిసభ్య కమిటీని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించండి. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ వారం రోజులు లోక్సభ నియోజకవర్గ కమిటీ సభ్యుల తుది జాబితా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ పట్ల అంకితభావం, సిద్ధాంతాలపై అవగాహన, విద్యార్థులు, వయసు, సీనియర్ల అభిప్రాయాలు, బ్యాక్ ఆఫీస్ డేటా వీటన్నింటినీ పరిశీలించాకే రాష్ట్ర కమిటీలోకి తీసుకోవాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ల సిద్ధాంతానికి కట్టుబడి ఏ పదవులు ఆశించకుండా బీజేపీ కోసం పనిచేస్తున్నారని, మనం కూడా అలాంటి క్యాడర్ను తయారు చేయాలని అన్నారు. పార్టీ సిద్ధాంతం ఆధారంగానే నాయకులు పనిచేయాలి, అప్పుడే భవిష్యత్తు నాయకత్వం తయారవుతుందని సూచించారు. బీసీల్లో నిమగ్న వర్గాల నుంచి కొత్త తరం నాయకులను ప్రోత్సహించాలని అన్నారు. రజక, వడ్డెర, బోయ వంటి బీసీ వర్గాల జనాభా ప్రకారం ఎక్కువగా ఉన్నాయని, వారి నుంచి కొత్త నాయకత్వం రావటం లేదని అన్నారు. ఆయా వర్గాల నుంచి నాయకులను తయారు చేయాలని ఆయన సూచించారు. ధర్మాన్ని మీరు కాపాడితే అదే మిమ్మల్ని కాపాడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. నేటి తరం భగవద్గీత గొప్పతనాన్ని తెలుసుకోవాలని ఆయన సూచించారు. కర్మలపై మాత్రమే ఆధారపడి పని చేయాలి, కానీ ఫలితాలపై ఆధారపడకూడి ఉండకూడదని ఆయన తెలియజేశారు. కర్ణాటక ఉడిపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. అనంతరం పర్యాయ పుట్టేగా శ్రీకృష్ణ మఠం మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆహ్వానం మేరకు బృహత్ గీతోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ విధిని, ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. తాను పాటించే ధర్మం ఎవరిని ద్వేషించమని చెప్పలేదని గుర్తు చేశారు. గీతా సారాంశాన్ని అర్థం చేసుకుంటే మనిషి మహానుభావుడవుతారని అన్నారు. భగవద్గీత ఏం చెప్పిందంటే కర్మని వాదికరిస్తే, అంటే నీ చర్యల మీద దృష్టి పెట్టు, ఫలితం మీద కాదని పేర్కొన్నారు. నిజంగా నేను 15-20 ఏళ్ల నుంచి నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో కష్టాలు పడ్డానని, కానీ వాటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదని అన్నారు. నేను వాటిని సాధించాను. ఇప్పుడు నీ పని నువ్వు చెయ్యి, ఫలితం దేవుడు ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్వాలేదు. మన నిజమైన సనాతన, మన ధర్మాన్ని నమ్ముతున్నామంటే ఇతర మతాలను ద్వేషిస్తున్నట్లుగా కాదని ఆయన స్పష్టం చేశారు. If anyone wants to brainwash India to bring European thought process, instead of we changing, we're going to change the very core of Europeans, the European culture. So that's the power of our Sanatan Dharma. It is rooted in deep Vedic knowledge and our Gita. I'm very fortunate to be here today. It was a surprise for me when Swamiji have invited me to be here today on this auspicious day. It was very surprising for me to be here because I never thought I would get such an opportunity. I never think of it. I believe in Karma Yoga without expecting any results. I don't come from a great scholarly family, but I come from a family of great bhaktas. My father was a great devotee of Hanuman. Maybe because of Hanuman,
I think I was called here. And all through my childhood, the Taraka mantra, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. That's what my father used to sing when I fallen sick. When I used to fall sick, he used to put me on his lap. That was the only Taraka mantra. Then I used to, apart from the medicines, I think that's what my childhood memory is. How could I get healed from many diseases? And I had a lot of asthma when I was a kid. So this Taraka mantra has really, really helped me. Even once in a while, even now my kids ask me, when they fall sick, when they feel low, the only mantra I recite is not any other mantra. Only Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare. That's what I sing when I recite for my kids. And that is the power of our Taraka mantra. Some think Dharma and Constitution are two different worlds, but they're not. Dharma is the moral compass. Constitution is the legal compass. These two are complementary and both aim towards the same direction, a just, peaceful and compassionate society. This convergence was possible because Sanatana Dharma was never a blind superstition. It was a science, and it is a science encoded in the form of a spiritual wisdom. And this is evident in how the world studies, quotes, applies its principles across the cultures today. From Einstein and Thoreau to Oppenheimer and modern psychologists, the Gita has shaped world thought for centuries. Because the Gita speaks to the human soul, not to a particular region. It answers three universal questions. Who am I? What is my duty? How do I act rightly amidst confusion? No text answers these with such simplicity and depth. And when we reflect on everything that is contemplated over this entire month in this month, the Gita is not something we read and leave behind. It is something that walks with us in every decision, every confusion, and every inner battle. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరమని మంత్రి నారా లోకేష్ అన్నారు. గుజరాత్, ఒడిశాలో ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 5 కాదు, 10 కాదు, 15 ఏళ్లు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటం ఖాయమని పేర్కొన్నారు. ఆంధ్రులు గర్వపడే విధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తామని, విడాకులు ఉండవు, మిస్పేర్లు ఉండవు, కాస్పేర్లు ఉండవు అని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ డలాస్లోని కటీస్ కల్వెల్ సెంటర్లో నిర్వహించిన ప్రవాసాంధ్రుల సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా శ్రీ హరిహర పేట వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ దేశంలో అనేక రాష్ట్రాలు డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్నాయని, ఒక ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందని తెలిపారు. ఈరోజు స్పీడ్కు ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మారిందని అన్నారు. అన్ని రంగాల్లో వేగంగా ముందుకు వెళ్తుందని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ఇదే మా నినాదం అని స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యమని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో మేము తిరగని దేశాలు లేవని పేర్కొన్నారు. 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగామని, తద్వారా 16 లక్షల మందికి ఉపాధి కల్పించేలాగా ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు. అవన్నీ వచ్చే 3 నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన వివరించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న నాయకత్వంతో ఈరోజు మనందరం ముందరికెళ్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పీడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయింది. మీ అందరు తెలుసు 2019 నుంచి 24 వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునే దానికి సిగ్గుపడే వాళ్ళం. నేను ఒకరోజు ఢిల్లీకి వెళ్తుంటే పక్కన కూర్చున్న వాడు అడిగాడు, మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చానన్నా. ఓహో, సైకో పాలన రాష్ట్రం నుంచి వచ్చారా అని అడిగే పరిస్థితి. అలాంటి దగ్గర నుంచి ఈరోజు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఏమో స్పీడ్ గా ముందరికెళ్తుంది. మన నినాదం ఒకటే, ఒక రాష్ట్రం ఒక రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. మనందరి లక్ష్యం ఒకటే, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని. కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కానివ్వండి, ఎస్ఎంఈ మినిస్టర్ గారు కానివ్వండి, లేదంటే మీ లోకేష్ కానివ్వండి, డావోస్ కానీ, అమెరికా కానీ, సౌత్ కొరియా కానీ తిరగని దేశాలు లేవు.
అహర్నిశలు కష్టపడుతున్నాం. తద్వారా 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడి, దాని ద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. అవన్నీ వచ్చే 3 నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడున్న మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. గుజరాత్ని తీసుకోండి, ఒరిస్సాని తీసుకోండి, అక్కడ వరుసగా ఒకే ప్రభుత్వం వచ్చింది కనుకనే అద్భుతంగా అభివృద్ధి చెందారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినాయి, ఆ రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినాయి. పవన్ అన్న పదే పదే చెప్తున్నారు, 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉంటాం ఖాయం, కలిసికట్టుగా పనిచేస్తాం, ఆంధ్రులందరూ గర్వపడే విధంగా మేము ముందరికెళ్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుతున్నా. విడాకులుండవు, మిస్ ఫైర్లుండవు, క్రాస్ ఫైర్లుండవు. ఈ ఎన్డీఏ కూటమి అనేది రాబోయే 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. అమరావతి, విజయవాడ కేంద్రంగా క్రీడల రాజధానిలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు. పడమట చెన్నుపాటి ఇండోర్ స్టేడియంలో 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని ఒక హోటల్లో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీల పోస్టర్ని ఎంపీ కేశవ శివనాథ్, సాప్ చైర్మన్ రవినాయుడు, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదంబి శ్రీకాంత్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు కేశవ చిన్ని, సాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ విజయవాడలో ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. 10 సంవత్సరాల తర్వాత విజయవాడలో జాతీయ క్రీడలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో క్రీడా సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టామని తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం రూపురేఖలు కూడా మారబోతున్నాయని అన్నారు. అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ స్టేడియం, స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలిపారు. బ్యాడ్మింటన్ అంటేనే ఏపీ, ప్రతి నియోజకవర్గంలో ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. కానీ విని ఎరుగని రీతిలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని వారు స్పష్టం చేశారు. యోనెక్స్ సన్రైజ్ 87 సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజయవాడకు తీసుకొచ్చడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా అసోసియేషన్కి వారికి అంకమ్మ చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి టోర్నమెంట్స్ వస్తేనే ఇవాళ మన యూత్కి మంచి ఇన్స్పిరేషన్గా, ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. తప్పకుండా ఇటువంటి టోర్నమెంట్లు మరిన్ని ఆంధ్ర రాష్ట్రంలో రావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. మేము ఒకటే అనుకున్నాం, ఇంకా ప్రభుత్వం రాగానే క్రీడలను ప్రోత్సహించాలని విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఆయన నారా లోకేష్ గారు పాఠశాలలో కృషి చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకో రకంగా, చంద్రబాబు నాయుడు గారు మరొక రకంగా ఇట్లా క్రీడల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఇదివరకు మా సమయంలో ఆటలాడుకుంటామంటే ఊరుకునేవాళ్ళు కాదు, ముందు స్కూల్కి వెళ్ళండి తర్వాత ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ యాటిట్యూడ్ మారిపోయిందా, ముందు ఆడండి చక్కగా ఆడుకోండి అంటున్నారు. తప్పకుండా స్పోర్ట్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ కరికులం. డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ అదే జరగబోతుంది. ఇవాళ నిన్నే చూసాం వైజాగ్లో మ్యాచ్ చూసారు, ఆంధ్ర ఇండియా గెలిచిందా. సో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మేము కూడా ఒకటే కోరుకుంటున్నాం, మాకు ఎక్కడైతే స్టేడియంస్ ఖాళీ ఉన్నాయో మిగతా అన్ని స్పోర్ట్స్కి ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంస్, అంతేకాకుండా అవుట్డోర్ స్టేడియంస్ కూడా రెడీ చేద్దామని మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున రెడీ చేస్తాం. శాప్ వాళ్ళు ఎట్టకు వాళ్ళు కృషి చేస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున త్వరలో మంగళగిరిలో కానీ ఇటువంటి కొన్ని ప్రదేశాల్లో అన్ని క్రీడలకి సరిపడా బాడీ కూడా రెడీ చేస్తున్నాం. రవి శాప్ ఆధ్వర్యంలో, రవి ఆధ్వర్యంలో శాప్ తీసుకున్న నుంచి కూడా ప్రతినిత్యం దాని మీదే ఫోకస్ ఎక్కువగా పెట్టి ఎక్కువగా గ్రౌండ్ స్టేడియంస్ రావాలని కృషి చేస్తున్నాడు. ముందుగా తన కోరిక నేషనల్ గేమ్స్ 2029 చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నట్టు 2029 నేషనల్ గేమ్స్ ఆంధ్రాకి రావాలని మేము అందరం కృషి చేస్తున్నాం. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి విజయవాడ, అమరావతి రెడీ అయ్యే లోపల విజయవాడలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇద్దాం. విజయవాడ స్టేడియం, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియమే కాకుండా దండమూడి, రాజగోపాల్ స్టేడియం, పడమట స్టేడియం మూడింటిని డెవలప్ చేద్దాం అనుకున్నాం. ఈ లోపల నేషనల్ గేమ్స్ వచ్చినాయి, ఈ స్టేడియం అర్జెంటుగా కావాలని అంకమ్మ చౌదరి గారు చెప్పంగానే ఇమీడియట్గా స్టేడియం రెనోవేషన్ తయారు చేయడం మొదలుపెట్టాం.
మనకి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద స్పోర్ట్స్ సిటీ అనేది రాబోతుంది. దాంట్లో భాగంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా రాబోతుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే ఏదో స్పోర్ట్స్ మెన్నే కాదు, దాంట్లో ఉండే సపోర్ట్ స్టాఫ్, ఫిజియోస్ కానీ కోచెస్ని కానీ తయారు చేసే విధంగా కరికులం కూడా ఉండబోతుంది. కాబట్టి స్పోర్ట్స్కి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుంది. ఈరోజు బ్యాడ్మింటన్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న క్రీడ. ఆ క్రీడకి మొదటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అకాడమీ తీసుకొని వచ్చి గోపీచంద్ గారితో మాట్లాడి ఆ రోజు అకాడమీ ద్వారా ఈరోజు చాలామంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అక్కడి నుంచే ఉద్భవించారు. ఆ రోజు స్థలాలు ఇచ్చి ప్రోత్సహించి క్రీడాకారులను గుర్తించి గౌరవించి ముందుకు తీసుకెళ్ళడంతో బ్యాడ్మింటన్ అంటేనే అది ఆంధ్రప్రదేశ్ తెలుగువారు ఏ మెడల్ సాధించినా, ఇది శ్రీకాంత్ గారైనా ఇంకెవరైనా కూడా ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది మన బిడ్డలే, తెలుగు బిడ్డలు. ప్రతి క్రీడా వికాస కేంద్రంలో ఖచ్చితంగా బ్యాడ్మింటన్ ఉండాలని చెప్పి 2 కోట్లు పెట్టి ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలకు ఆ రోజు శ్రీకారం చుట్టాం. దురదృష్టవశాతం గత 5 సంవత్సరాలు ఆ నిర్మాణాలు పూర్తయింటే బ్రహ్మాండంగా ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో ఒక 200-300 మంది ప్లేయర్స్ తయారయ్యే వాళ్ళు ఈ రాష్ట్రం నుంచే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్లో టాప్ 10 మనోళ్ళే ఉండే పరిస్థితి ఉండేది. అయినా విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత మళ్ళీ 2024లో ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలని బృహత్తర సంకల్పంతో బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. దేశ రక్షణకు ప్రాణాలను అర్పించిన సైనికుల సేవలను వెలకట్టలేమని, సాయుధ దళాల నిధికి తోచిన సహాయం చేసి మాజీ సైనికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ ఇలకయ్య అన్నారు. భారత సైనికులు మొక్కువని దీక్షతో చూపుతున్న దేశభక్తి, సాహసం, త్యాగాల పట్ల దేశం గర్విస్తుందని అన్నారు. దేశ రక్షణలో పాటుపడుతున్న ప్రతి సైనికునికి మనం ఎంతో రుణపడి ఉన్నామని, వారి రుణం తీర్చుకునే అవకాశం పథక దినోత్సవం కల్పించిందని అన్నారు. సాయుధ దళాల పథక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇలకయ్య సాయుధ దళాల పథక నిధికి విరాళం అందించి జిల్లా సైనిక సంక్షేమ అధికారి నుండి పథకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు పథక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. దేశ రక్షణకై పోరాడి అసులు బాసిన సైనికులకు నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. దేశ గౌరవాన్ని కాపాడుకునేందుకు సరిహద్దులో ధైర్యంగా పోరాడి వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచే సంకల్పంతో 1949వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన సాయుధ దళాల పథక దినోత్సవాన్ని పాటిస్తున్నామని అన్నారు. భారత సైనికులు మొక్కవోని దీక్షతో చూపుతున్న దేశభక్తి, సాహసం, త్యాగాల పట్ల దేశం గర్విస్తుందని అన్నారు. పాకిస్తాన్, చైనాతో జరిగిన కార్గిల్ యుద్ధ పోరాటం, ముంబై తాజ్ హోటల్పై దాడి, ఇటీవల కాశ్మీర్లో పర్యాటకులపై ముష్కరుల దాడికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్ వంటి సంఘటనలతో పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భారత జవానులు ధైర్య సాహసాలు తెగువకు జాతి యావత్తు గర్విస్తుందని అన్నారు. ఆయా సమయాలలో ఎంతో మంది జవాన్లు వీరమరణం పొందారని అన్నారు. నేడు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే అందుకు కారణం మన సైనికుల రక్షణే కారణమని అన్నారు. దేశ రక్షణలో పాటుపడుతున్న ప్రతి సైనికునికి మనం ఎంతో రుణపడి ఉన్నామని అన్నారు. వారి రుణం తీర్చుకునే అవకాశం పథక దినోత్సవం కల్పించిందని అన్నారు. వీరమరణం పొందిన సైనికుల తల్లిదండ్రులు, వితంతులైన భార్య, పిల్లలకు మనకు తోచిన రీతిలో స్పందించి జిల్లా ప్రజలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థలు విరివిగా విరాళాలు అందించాలని ఇలకయ్య పిలుపునిచ్చారు. ఈరోజు మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. దిస్ ఇస్ 1 year సెలబ్రేషన్. సో 1 year తర్వాత దీనికి ప్రైజ్ కూడా ఇస్తారు. అండ్ ఈరోజు మనం దీన్ని స్పెషల్గా ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే ఇన్ ఆనర్ అండ్ కమామరేటింగ్ ద సర్వీసెస్ రెండర్డ్ బై అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆల్ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్. సో ఇది ఫ్లాగ్స్ని మనం అందరికీ ఇస్తాము. సో దీనివల్ల వీ ట్రై టు కలెక్ట్ సమ్ ఫండ్ టు రేస్ ఫండ్
ఈ ఫండ్తో ఏం చేస్తారు, వెల్ఫేర్ యాక్టివిటీస్ అండ్ రీసెటిల్మెంట్, రీహాబిలిటేషన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇది ఉపయోగపడుతుంది. సో స్మాల్ అమౌంట్, ఈచ్ ఫ్లాగ్ వచ్చి మనం ఒక 5 రూపీస్కి, అండ్ ఇంకొక ఫ్లాగ్ ఉంది పెద్ద ఫ్లాగ్, అది 25 రూపీస్కి సెల్ చేస్తారు. సో డిపార్ట్మెంట్, మన సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆల్ ఓవర్ ఇండియా ప్రతి జిల్లాలో ఉన్న సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దీన్ని లీడ్ చేస్తారు. సో నా రిక్వెస్ట్ టు కామన్ పబ్లిక్ ఏంటంటే, మన కోసం కష్టపడి పనిచేస్తున్న ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం ఇది యాజ్ అ గ్రాటిట్యూడ్ మన అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి, ఖచ్చితంగా చేయాల్సినదే. సో పబ్లిక్ మీ దగ్గర మన సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వచ్చి కలెక్ట్ చేస్తున్నప్పుడు జనరస్గా దీనికి కాంట్రిబ్యూట్ చేయాలి. యాజ్ మెనీ నంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ మీరు ఎన్ని కొనగలుగుతారు అన్ని కొన్ని మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి సపోర్ట్ చేయాలి ఫర్ దేర్ ఫ్యామిలీస్ అండ్ ఫర్ దేర్ వెల్ఫేర్ యాక్టివిటీస్. థ్యాంక్ యూ. కాలుష్య నియంత్రణ చెట్ల పెంపకంతోనే సాధ్యమవుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి పేర్కొన్నారు. పినమనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శనను ఆమె సందర్శించారు. రోజ్ సొసైటీకి తన సహకారం ఎప్పుడు ఉంటుందని ఆమె తెలియజేశారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ, అర్బన్ గ్రీనరీ, ఉద్యానవన శాఖ సహకారంతో పినమనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన 2025ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి సందర్శించారు. కేశినేని జానకి లక్ష్మికు సంస్థ నిర్వాహకులు స్వాగతం పలికారు. అలాగే ఈ ప్రదర్శనశాలలో నిర్వహించిన గ్రాండ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఫ్యాషన్ షోను ఆసక్తిగా తిలకించారు. న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పండించిన పూలు, పండ్లు, కూరగాయల స్టాల్స్ను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రదర్శనశాలలో అందుబాటులో ఉన్న దేశీయ, అంతర్జాతీయ పూల మొక్కలు, పలు రకాల పండ్ల మొక్కలు, గార్డెన్ అలంకరణ వస్తువులు, ఆర్గానిక్ ఎరువులు, ఆర్గానిక్ ఆహార పదార్థాల గురించి రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు జానకి లక్ష్మికి వివరించారు. అనంతరం కేశినేని జానకి లక్ష్మి మాట్లాడుతూ సమాజంలో మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. కాలుష్య నియంత్రణ ఒక చెట్టు పెంపకంతోనే సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులకి చిన్నతనం నుంచే న్యాచురల్ ఫార్మింగ్ పై అవగాహన కల్పించాలని సూచించారు. రోజ్ సొసైటీకి తన సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. అనంతరం రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వాహకులు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ చెట్ల పెంపకంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఫల పుష్ప ప్రదర్శనలో 70 స్టాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పండించిన పూలు, పండ్లు, కూరగాయల స్టాల్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. విద్యార్థులకు గత 3 రోజుల నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గ్రాండ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నామని అన్నారు. సుమారు 40,000 మంది ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారని తెలిపారు. రావటం జరిగింది. ఇక్కడ ప్రెసిడెంట్గా ఉషా గారు ఉన్నారు. అయితే మనం అందరం ప్రకృతి ప్రేమికులమే కదండి. నాకు ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చి అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ కొత్త మొక్కలు వచ్చినాయో అవన్నీ చూస్తే చాలా ఆనందంగా ఉందండి. మైమర్చిపోతున్నాను. సీతం వారు వాల్జడాన్ని చూపించారు. ఆ ప్లాంటు అసలు చాలా ప్లాంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడికి సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా, విజయవాడ వాసులందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ ఎగ్జిబిషన్ సందర్శించి మీరందరూ కూడా రకరకాల కొత్త మొక్కలు మీ గార్డెన్లో పెట్టుకుని మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మా మొక్కలు మేము కొనుక్కున్నాము, ఎంత బాగా వచ్చినాయి అని చెప్పి వాళ్ళతో కూడా కొనిపించాలండి. థ్యాంక్ యూ. నా పేరు సుమబిందు అట్లూరి అండి. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ మెంబర్ని, కిడ్స్ కాంపిటీషన్స్ వింగ్ హెడ్. ఈ నెల 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి షో అనేది పినమనేని పాలిక్లినిక్ గ్రౌండ్స్లో, అలా రోడ్లో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. ఇక్కడ 5వ తారీఖు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రావు గారితో ఇనాగ్రేషన్ చేయబడింది. ఇప్పటికే ఈ ప్రదర్శనకు ఏపీ సిఆర్డీఏ వాళ్ళు కానీ, అలానే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీపాద్ సారథి గారు విచ్చేశారు. నిన్న కలెక్టర్ గారు విచ్చేశారు. అలానే ఇవాళ ఈ ప్రాంగణంలో మాతో పాటు ఎంపీ గారి వైఫ్ జానకి గారు ఉన్నారు. ప్రొద్దున మాకు గోకరాజు గంగరాజు గారు విచ్చేశారు. వీరందరూ ఏంటంటే విజయవాడ పరిసరాలని ప్రకృతిలో ఎలా ఇంకా అందంగా తీర్చిదిద్దాలనే దాని మీద చాలా కృషి చేస్తున్నారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది 2016లో మొదలైంది. ఇలాగే ప్రతి ఏటా మేము ఈ షో అనేది నిర్వహిస్తాము. సుమారు ఈ ప్రాంగణంలో ఒక 100 స్టాల్స్ దాకా ఉన్నాయండి. ఇందులో ప్రముఖంగా
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో మేము ఇది నిర్వహిస్తున్నాము. గత 4 రోజుల నుంచి చిన్నారులకు నేచర్కి దగ్గరగా ఉండే టాపిక్స్తో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 4 రోజులు పగలు సాయంత్రం అనేది కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు ప్రతి కాంపిటీషన్కి దాదాపు 80 నుంచి 100 మంది పిల్లలు పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా ఇవాళ ఎకో ఫ్రెండ్లీ ఫ్యాన్సీ డ్రెస్లో మాకు దాదాపు 60 మంది పిల్లలు పాల్గొన్నారండి. ఇది కేవలం జూనియర్ గ్రూప్ నుంచి ప్లే గ్రూప్ నుంచి 3rd క్లాస్ వరకు నిర్వహిస్తేనే మాకు 60 మంది వచ్చారు. ఈ పూట కొత్త కాన్సెప్ట్తో గ్రాండ్ పేరెంట్ షో అని చెప్పి, అంటే తాత అమ్మమ్మ నాయనమ్మ ఎవరైనా సరే మనవడు మనవరాలతో వచ్చి ఇక్కడ వారు కలిసి ర్యాంప్ మీద వాక్ చేయొచ్చు అనేది పెట్టాము. ఇది తొలిసారిగా విజయవాడలో ఎవరు ఇప్పటి వరకు ఇలాంటి కొత్త కాన్సెప్ట్తో రాలేదు. దీనికి కూడా మాకు చాలా విశేష స్పందన వచ్చింది. దీనికి గాను ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. మాకు సహకరించిన విఎంసీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, మాకు సహకరించిన కమిషనర్ గారికి, అందరికీ రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ 5వ తారీఖున మొదలైందండి మా షో. రేపు సోమవారంతో ఆఖరి. చాలా బాగా ఉంది స్పందన. అసలు కిక్కిరేసిపోతున్నారు జనాలు. ఈ పిల్లలకి కాంపిటీషన్స్ అవి కండక్ట్ చేస్తాం. ప్రతి సంవత్సరం బాగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఈ సంవత్సరం ఇంకా అసలు వందలు వచ్చి పార్టిసిపేట్ చేస్తే మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ అందరూ బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మేము పెట్టిన స్టాల్స్ కానీ, ఏమైనా రకరకాల మొక్కలు, దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్ కానీ, టూల్స్ అన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి ఒకే చోట అందరూ వచ్చి బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆదివారం వల్ల ఇంకా ఎక్కువ రష్గా ఉంది ఇవాళ. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 5th, 6th, 7th, 8th, 9th, 8th వరకు జరుగుతుందండి. 5th to 8th ఈ 4 రోజులు పిల్లలకి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. 5th వచ్చి ఫ్లవర్ రంగోలీ అండ్ ఈవినింగ్ వచ్చి ఫైర్లెస్ కుకింగ్ జరుగుతుందండి. 6th వచ్చి బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. అండ్ 7th వచ్చి ఎకో ఫ్యాన్సీ డ్రెస్ అండ్ ఈవినింగ్ వచ్చి గ్రాండ్ పేరెంట్ షో ఇప్పుడు జరుగుతుందండి. రేపు 8th మార్నింగ్ ఎలక్యూషన్ కాంపిటీషన్ జరుగుతుంది. రోజు నియర్లీ ఒక 100 మెంబర్స్ పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ మేము 1st, 2nd, 3rd ప్రైజెస్ అండ్ కన్సలేషన్స్ ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి. గిఫ్ట్ విన్నర్స్కి జడ్జెస్ వచ్చి వాళ్ళని ఎవరు బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. యేసుక్రీస్తు బోధనలు నేటి సమాజానికి అనుసరణీయమని క్రీస్తు సహవాసం ప్రార్థనా మందిరం సంఘ కాపరి బ్రదర్ కేఆర్ రాజు తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చూపిన మార్గంలో పయనించాలని ఆయన పిలుపునిచ్చారు. చిట్టినగర్ సెంటర్లోని క్రీస్తు సహవాస ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. సంఘ కాపరి బ్రదర్ కేఆర్ రాజు ప్రేమ సౌజన్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని యేసుక్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థనలు, గీతాలాపనలు చేశారు. ఈ సందర్భంగా సంఘ కాపరి బ్రదర్ కేఆర్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ, సామరస్య విలువలను కలిగి ఉండాలనేదే యేసుక్రీస్తు సందేశం అని తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చేసుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని చెప్పారు. తమ సంఘం ఆధ్వర్యంలో తొలి సెమీ క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. ఈ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్రీస్తు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అందరికీ ప్రేమ విందు నిర్వహించారు. డిసెంబర్ నెల మరి యేసుక్రీస్తు ప్రభువారి జన్మదిన వేడుకలు జరుపుకోవటం మేమెంతో ఆనందంగా భావిస్తున్నాం. చిట్టినగర్ టైలర్పేట ప్రాంతం నుంచి మరి క్రీస్తు సహవాసం అనే సంఘము ఈ పరిచర్య అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, ఆయన కరుణ, ఆయన కృప తెలియజెప్పాలని చెప్పి మేము ఎంతో ఆశతోనూ ఆసక్తితోనూ మరి క్రిస్మస్ వేడుకలు జరుగుచుండగా మరి జనులందరూ మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను, ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో మన పాపాలన్నిటినీ ఆయనపై మోపుకొని మన పరిశుద్ధులుగా మార్చి పరలోకం చేర్చాలని ఆయన ఆశను, ఆసక్తిని, ఆకాంక్షను మరి ప్రజలందరికీ తెలియపరచాలని చెప్పి మేమందరం ఎంతో కృషి చేస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని వాక్యాలను బోధిస్తున్నాం. జనులందరూ మరి యేసుక్రీస్తు ప్రభువారి బోధల వైపు తిరగాలని, అంగీకరించాలని చెప్పి, ఆయన నమ్ముకోవాలని చెప్పి, ఆయన చూపిన సత్య మార్గాన్ని వెంబడించాలని చెప్పి, ఆయన చూపిన
మార్గంలోనే అందరూ నడవాలని చెప్పి మేము ఎంతో ఆశపడుతున్నాం. కాబట్టి మరి ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకోవడానికి మేము ఎంతో భాగ్యంగా మేము అనుకుంటున్నాము. కాబట్టి మరి ఈ నెలంతా మరి ప్రపంచవ్యాప్తిగా క్రిస్మస్ వేడుకలు అందరూ జరుపుకుంటారు. మరి మీరు కూడా మీ ప్రత్యేక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చెప్పి, అదేవిధంగా ఎవరైతే ఈ పరిచర్యకు సహకారంగా ఉంటున్నారో వారందరికీ మా సంఘం తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకున్నాం. మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరి ఈ యేసుక్రీస్తు ప్రభువారి సువార్త అందరికీ జనాల్లో కూడా వెళ్ళేలాగా మీడియా వారు సహకరిస్తున్నందుకు వారికి కూడా మా సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని 4వ తరగతి ఉద్యోగుల ఖాళీలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని, వారిపై పనిభారం తగ్గించాలని ఏపీ ఎన్జిఓ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు. ఈ సంఘానికి ఏపీ జేఏసీ పక్షాన పూర్తి తోడ్పాటు ఉంటుందని అన్నారు. సమస్యల పరిష్కారానికి చేయూతనిస్తుందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలోనూ ఉమ్మడి ఐక్య కార్యాచరణ ఉద్యమాలను విజయవంతం చేయడంలో ఏపీ ఎన్సీఓ ముందుంటుందని తెలిపింది. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలోని గాంధీనగర్ ఏపీఎన్జీ హోంలో జరిగింది. కార్యక్రమానికి ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎన్జీఓస్ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటూ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. వారికి న్యాయంగా దక్కాల్సిన పదోన్నతులు, వేతన సవరణలపైన దృష్టి సారిస్తున్నట్లుగా తెలిపారు. 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జీఓస్ పక్షాన పూర్తి తోడ్పాటు ఉంటుందని, సమస్యల పరిష్కారానికి చేయూతనిస్తుందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలోనూ ఉమ్మడి ఐక్య కార్యాచరణ ఉద్యమాలను విజయవంతం చేయడంలో ఏపీ ఎన్జీఓ ముందుంటుందని అన్నారు. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం కూడా ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాల్లో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ముందుంటారని ఉండాలని కోరుకుంటూ నూతన కార్యవర్గానికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా విద్యాసాగర్ తెలిపారు. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు విఎస్ సాయిరాం, అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం చూస్తే ఎన్జీఓస్ తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న క్యాడర్ 4వ తరగతి ఉద్యోగులు. ఏ ఆఫీసులో చూసినా 30% నుంచి 40% మంది 4వ తరగతి ఉద్యోగులు ఉండే పరిస్థితి నేడు 4కు తగ్గిందని అన్నారు. ఈ నేపథ్యంలో 4వ తరగతి ఉద్యోగుల ఖాళీల భర్తీ చేయాలని, పదోన్నతులకు సంబంధించిన రోస్టర్ పాయింట్లు సమస్యలను పరిష్కరించాలని కోరారు. అఖిలాంధ్రప్రదేశ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. మరి ఈ ఎన్నికల్లో ఎవరైతే చంద్రశేఖర్ గారు రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా, సూర్యనారాయణ గారు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా మరియు అన్ని జిల్లాల నుంచి వాళ్ళ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టడం జరిగింది. మరి 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఇవాళ ఎవరైతే రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక కాబడ్డారో అందులో మరి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కూడా అంతకుముందు కూడా ఎన్నిక అయిన వారే, అనుభవజ్ఞులు. మరి 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి. మరి వాటికి సంబంధించిన రీడిజిగ్నేషన్ సమస్యలు కానివ్వండి, అలాగే పోస్టులు ఖాళీలు ఉంటున్నాయి, ఖాళీలని భర్తీ చేయాలని కూడా ఇది చేస్తున్నాం. అలాగే వేతన సవరణలో, ప్రమోషన్స్లో వాళ్ళకి రావాల్సిన అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఈ రాష్ట్ర కార్యవర్గం మరి రాష్ట్రంలో ఉన్న వేల మంది 4వ తరగతి ఉద్యోగులు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని పని చేయాలని, పని చేస్తారని చెప్పి ఆశిస్తూ ఏపీ జేఏసీలో వాళ్ళు ఎఫిలియేషన్లో ఉన్నారు. మరి ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పక్షాన కూడా మరి 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించి అఖిలాంధ్రప్రదేశ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి సంబంధించిన ఏ సమస్యనైనా, ఏ కార్యక్రమమైనా మా పూర్తి తోడ్పాటును, చేయూతను అందిస్తామని, ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి, కార్మిక పెన్షనర్లకు సంబంధించిన కార్యక్రమాలన్నింటిలోనూ ఉమ్మడి ఐక్య కార్యాచరణలోనూ, ఉమ్మడి ఉద్యమాలలో కూడా ముందు ఉంటారని, ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర కార్యవర్గానికి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగిన 4వ తరగతి ఉద్యోగుల ఎన్నికల సందర్భంగా జిల్లా నుంచి నలుమూలలు వచ్చి నాకు ఈ యొక్క అధ్యక్ష పదవికి ఓటింగ్ చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తుంటూ, ఇలాగ నా ఒక సంఘంలో బాధ్యతగా జేఏసీలో పనిచేస్తూ సాగర్ గారి ఆశీస్సులతోనే ఇంతవరకు వచ్చాము. ప్రతి సమస్య కూడా సార్ చెప్పినట్టుగా ఉద్యోగుల తాలూకా పనిభారం అయితే ఉన్నదని సార్ కూడా మొదట కూడా చెప్పాము.
ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. సరెండర్లు కానీ, బకాయిలు కానీ, జీపీఎఫ్లు కానీ, మిగతా కూడా సమస్యలు కూడా సార్ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది. అవి సానుకూలంగా సార్ కూడా స్పందించి గవర్నమెంట్తో మాట్లాడి ఆర్థికపరమైన వాళ్ళు 50% అయితే తీర్చడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. సార్ ద్వారా కూడా జేఏసీ పక్షాన కొత్త బాడీతో మేము ఒక రిప్రజెంటేటివ్ ఇస్తాము. సార్ మరి సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ తరఫున సానుకూలంగా స్పందించి మాకు ఒక అభిజాక్ చేస్తారని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బ్యాక్ ఆఫీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. 37 మంది ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపడాల్సి ఉందని వ్యాఖ్య. కర్ణాటక ఉడిపిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. బృహత్ గీతోత్సవంలో హాజరు. నేను పాటించే ధర్మం ఎవరిని ద్వేషించమని చెప్పలేదని వెల్లడి. డల్లాస్లో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్. ఆంధ్రులు గర్వపడే విధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని వ్యాఖ్య. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.